ఈరోజు నేను హెల్తీగా కేక్ చేశానండి. దానికోసం నేను మైదా షుగర్ ఏమీ యూజ్ చేయకుండా చేశాను. అది ఎలా చేశానో చూసేద్దాం. ఫస్ట్ దానికోసం 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఎల్లో కలర్లో ఉన్నవి వైట్ కలర్లో వచ్చే వరకు బీట్ చేసుకుంటే మనకి ఎగ్ స్మెల్ అనేది రాదు. ఇక్కడ నేను షుగర్ బదులు స్టివియాని యూజ్ చేశాను. స్టివియాని 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత 1/4 కప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ 1 కప్ ఆల్మండ్ ఫ్లోర్ని తీసుకున్నానండి. మైదా బదులు ఆల్మండ్ ఫ్లోర్ని యాడ్ చేశాను. అలాగే నేను ఇక్కడ చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేశానండి. అలాగే మీరు నార్మల్ కేక్ చేసుకుంటారంటే కోకో పౌడర్ని స్కిప్ చేయొచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసి మిల్క్ కూడా 1/4 కప్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు 6 ఇంచ్ టిన్ని తీసుకొని అందులోకి వేసుకున్నానండి బ్యాటర్ మొత్తాన్ని. ముందే ఫ్రీ హీట్ పెట్టుకోవాలి. 350 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ఫ్రీ హీట్ పెట్టుకున్నాను ఓవెన్ని. ఇప్పుడు ఆ టిన్ని బేక్ చేసుకున్నానండి ఒక 30 మినిట్స్ పాటు. తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్. చాలా ఫ్లఫీగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.